హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి మనకి డబ్బులు పడ్డాయా పడలేదా ఎలా చెక్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. పైకి స్క్రోల్ చేసినట్టు ఇక్కడ 7th ఉంది కదా ఫ్రెండ్స్, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ అకాడమిక్ ఇయర్, నా ఫస్ట్ ఇయర్ అలాగే నా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసినాక గెట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్కి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది ఫ్రెండ్స్. పెండింగ్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫర్ శాంక్షన్ అని పడ్డాయి ఫ్రెండ్స్. నా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఒకవేళ మీకు డబ్బులు పడితే ఇక్కడ ఎంత పడ్డది కానొస్తుంది ఫ్రెండ్స్. ఎంత పడ్డది, అది కాలేజ్ ఫీజా లేకపోతే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఇక్కడ కానొస్తుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏ ఇయర్ ఆ ఇయర్ డబ్బులు పడవు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పడుతుంది కానీ ఏ ఇయర్ ఆ ఇయర్ పడవు. మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి డబ్బులు పడితే నాకు కామెంట్లో తెలపండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మా ఫ్రెండ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్. మీకు ఎవరికైనా పడితే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అది మెయింటెనెన్స్ ఛార్జా కాలేజ్ ఫీజా కానీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.